सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो वदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी, श्रीमन चैतन्य महाप्रभु वाరు, శ్రీమతి రాధారాణి, శ్రీ గోదా రంగనాథుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాదుల వారు, పూజ్యపాద త్రిదండ స్వామి భక్తి కంకణ వనదేవ మహారాజు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాల అమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుప్పావై గురించి ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ஆண்டாள் திருவடிகளே சரணம். நீலா துங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாராத்யம் ஸ்வம் ஸ்ருதிசதசிரா சித்தமத்யாபயந்தி சோச்சிஷ்டாயாं ஸ்ரஜநிகலிதம் या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు 11వ పాసురం 6వ గోపికని నిద్రలేపుతున్నారు. కత్తుక్కరవై 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 కణంగల్ 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 పలకరందు 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 सत्तार 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 तिरल आलिया तिरल आलिया तिरल आलिया चंद्रु सेरुच्चय्युम चंद्रु सेरुच्चय्युम चंद्रु सेरुच्चय्युम உத்தமென்றில்லாதாம் உத்தமென்றில்லாதாம் கோவலர்த்தம் 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 பொற்கொடியே 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 புத்து அரவு அல்குல் పుత్తు అరవు అల్గుల్ పుత్తు అరవు అల్గుల్
పుణమయిలే 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 పూజరాయ్ 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 సుత్తత్తు 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 தோழிமார் 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 எல்லாரும் வந்து எல்லாரும் வந்து எல்லாரும் வந்து எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து நின் முத்தம் புகுந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா முகில் வண்ணன் பேர் பாடா முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே 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 பேசாதே 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 செல்வன் பெண்டாட்டி செல்வ பெண்டாட்டி செல்வ பெண்டாட்டி நீயத்துக்கு உறங்கும் நீயத்துக்கு உறங்கும் நீயத்துக்கு உறங்கும் பொருள் 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 ஓர் எம்பாவாய் ஓர் எம்பாவாய் ஓர் எம்பாவாய் ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు 11వ పాసురం అండి. 11వ పాసురంలో 6వ గోపికని నిద్రలేపుతున్నారు ఆండాల్ గోష్ఠి. ఈ 11వ పాసురంలో ఈ 6వ గోపిక యొక్క విశిష్ట లక్షణాలు అత్యంత సౌందర్యవంతురాలు, ఇంకను సంపద కలిగిన గొప్ప వంశంలో పుట్టారు ఈవిడ. సంపద ఉంది, సౌందర్యం ఉంది, రెండు ఉన్నాయి ఈ గోపికకి. ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క విశిష్ట లక్షణాలు చెప్పాము. కనుక నిన్న 5వ గోపికకి ముని లక్షణాలని చెప్పాము. ఒక ఇంతగా శరణాగతి పొందింది నిన్న గోపిక. ఇక నాకు ఎవరు అక్కర్లేదు, కృష్ణుడు నా దగ్గరే ఉన్నారు అన్నట్లుగా. మరి ఈరోజు 6వ గోపిక సౌందర్యవంతురాలు, సంపద ఉంది, రెండు ఉన్నాయి. ఈ లోకంలో రెండు ఉండడం చాలా అరుదు, తక్కువ. సంపద సౌందర్యం రెండు తక్కువ. ఇంకా సంపద సౌందర్యం విద్య, ఈ మూడు ఉండడం ఇంకా అరుదు. కనుక 6వ పాసురం 6వ గోపిక గురించి చెప్పుకుంటున్నాను. కత్తుక్కరవై దూడలు కలిగిన ఆవులు అంటే మొదటి కాన్పు అంటే చిన్న చిన్న దూడలు అన్నమాట. అంటే యుక్త వయసు కలిగిన ఆవులు, బాగా వయసు అయిపోయిన ఆవులు కాదు, అప్పుడే మొదటి కాన్పు దూడలు ఉన్నాయి, యుక్త వయస్సు. అన్ని ఎన్ని ఆవులు ఉన్నాయో అన్నిటికీ చిన్న చిన్న దూడలు, మొదటి కాన్పు. అటువంటి వేలాది కొలది ఆవులు ఉన్నాయి వారికి, ఈ గోపికకి. కత్తుక్కరవై, అది కూడా మెండుగా పాలిచ్చేవి ఆవులన్నీ, పాలిచ్చేవి. మొదటి కాన్పు చిన్న చిన్న దూడలు, పాలిచ్చేవి ఆవులు అన్నీ కూడా. ఎన్నున్నాయి? కనంగల్, లెక్కకు మించి ఆవులు ఉన్నాయన్నమాట. గుంపులు గుంపులుగా ఉన్నాయి ఆవులు. పలకరందు, మరి లెక్కకు మించి ఆవులు ఉన్నాయి అంటే పాలు తీయాలి కదా. ఆవుకి పాలు తీయాలి. పాలు తీయాలంటే మరి అంతమంది మనుషులు ఉండాలి. మరి ఆ మనుషుల్లో కూడా మంచి బలం ఉండాలి, కండబలం ఉండాలి, అప్పుడే పాలు తీయగలరు. లేకపోతే మరి కాస్త ఆవు ఇలా అన్నదనుకోండి తోకతోటి, పడిపోతే
పాలు ఎలా తీస్తారు? పాలు తీసేవాళ్ళు కాస్త కండబలం గట్టిగా ఉండాలి, అంటే స్థిరంగా కూర్చోవాలి కదా, మొట్టమొదట అంతసేపు కూర్చోవాలి. పాలు చివరి దాకా బాగా పిండేదాకా కూర్చోవాలి. అది కూర్చోవాలంటే బలం ఉండాలి. కనుక ఇక్కడ ఈ గోపబాలురు అందరూ కూడా బాగా బలము నేర్పరి కలిగిన వారు. వీరందరూ కూడా సెత్తారు, కేవలం పాలు పెతకడంలోనే కాదు, శత్రువులను జయించడంలో కూడా సెత్తార్, శత్రువుల యొక్క భుజబలాన్ని అణిచివేయగలిగిన శక్తి కలిగిన వారు వీరందరూ కూడా. సెత్తార్ తిరల్ అలియా, శత్రువుల్ని అణిచివేసేస్తారు. చంద్రు చెరు చెయ్యం, అది కూడా శత్రువులు రాకముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అణిచివేస్తారు. ఎలా? ప్రస్తుతం భారత మిలిటరీ సైన్యం పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళని అణిచివేయగలదు. అంత శక్తివంతం భారతీయ మిలిటరీ ఫోర్స్. వాళ్ళు వచ్చేదాకా కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అణిచివేయగలరు, అంత శక్తి ఉంది. కుత్త మెండ్రిల్లా కోవలర్తం, మరి ఏ పాపం అంటని వాళ్ళు వీరందరూ కూడా. ఏది చేసినా కూడా కృష్ణుడి కోసమే చేసేవాళ్ళు వీళ్ళందరూ. చూడండి, నిజానికి మనం చేసే ప్రతి కర్మ కూడా కృష్ణుడి కోసం చేసినట్లయితే ఏ బంధనము అంటదు. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎన్నో పనులు చేస్తున్నాను. ఒకవేళ లక్ష్యం కృష్ణుడైతే, భగవంతుడైతే, ఆ చేసే కర్మ వలన బంధనం అనేది మనకు అంటదు. కృష్ణుడు లక్ష్యం అయితే కర్తారం ఇతి మన్యతే, ప్రకృతి క్రియమానాన్ని గుణైకర్మాని సర్వజ కర్తారం ఇతి మన్యతే. చేసేవాడు ఏమనుకుంటున్నాడు? నేను కర్తని, నేను చేస్తున్నాను, నేను లేకపోతే ఇది అవుతుందా ఏంటి, నేనే ఇది అన్నీ చేస్తున్నాను అని చెప్పి, అందుకే ఈ పాపం పుణ్యం వల్ల మనము ఈ బంధనంలో పడిపోతున్నాం. నిజానికి ఒక వ్యక్తి కర్మ ఎందుకు చేస్తున్నాడు? ఒక వ్యక్తి కర్మ చేయడానికి కారణం ఏంటి? ఎవరైనా చేపిస్తున్నారా, లేకపోతే వాడికే వాడు చేస్తున్నాడు? ఎవరైనా చేపిస్తున్నారా? భగవంతుడు యొక్క ఇచ్ఛాశక్తి లేకుండా ఆకైనా రాలదంటారు. భగవంతుడు ఇచ్ఛాశక్తి లేకుండా గాలి వీచదు. భగవంతుడు ఇచ్ఛాశక్తి లేకుండా సూర్యుడు రాడు. ప్రతి క్రియ, ప్రతి కర్మ వెనుక భగవంతుడి యొక్క ఇచ్ఛాశక్తి ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం అనుకోవచ్చు, స్వామి అన్నీ మీరే చేపిస్తున్నారు, మా చేత పాపాలు చేపిస్తున్నారు, వాళ్ళ చేత పుణ్యాలు చేపిస్తున్నారు, మరి అన్నీ మీరే చేపిస్తున్నారు కదా, మరి పాపాలు చేసేటప్పుడు మేమెందుకు భోగించాలి? మరి చేపించేది మీరు, మరి నమ్మకం లేదు మేమా ఏంటి? భోగించేది మేమా ఏంటి? నిజానికి ఏంటి కర్మరహస్యం ఏంటి? మరి కొంతమంది అంటారు, చేసుకున్న కర్మను బట్టి మనము ప్రస్తుతం దుఃఖం సుఖం అనుభవిస్తున్నామంటారు. చేసుకున్న కర్మను బట్టి, ప్రారంధాన్ని బట్టి. కొంతమంది అంటారు ఈ ప్రకృతి అంతా చేపిస్తుంది అని అంటారు. కొంతమంది అంటారు ఈ ప్రకృతి వెనక భగవంతుడు ఉన్నారు, భగవంతుడే చేపిస్తున్నాడు. నిజానికి ఎప్పుడైతే చేసే వ్యక్తి తనకు తాను కర్తగా భావిస్తాడో అప్పుడే బంధనంలో చిక్కుకుంటాడు. నిజానికి కర్తగా భావించకపోతే ఏ పని చేసినా అసలు బంధనమే లేదు. స్వయానికి తనకు తాను కర్తగా భావిస్తాడు, ఇది నేను చేస్తున్నాను. అప్పుడు భగవంతుడు అంటారు, నువ్వు చేస్తే నువ్వే భోగించు, నాకేంటి సంబంధం. పోనీ గుణాలు ఉన్నాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇదే ప్రకృతి అంటారు. మరి ప్రకృతి అధ్యక్షతలో మనం పనులు చేస్తున్నాం. మరి సరే మనం అనుకోవచ్చు, స్వామి ప్రకృతి మమ్మల్ని నెట్టేస్తుంది ఆ పాపం చేయడానికి, ప్రకృతి మమ్మల్ని నెట్టేస్తుంది ఆ పుణ్యం చేయడానికి, ప్రకృతి మమ్మల్ని నెట్టేస్తుంది ఏదో కర్మ చేయడానికి. మాకు ఇష్టం లేదు నిద్రపోవడానికి, కానీ నిద్రపోయేటట్టు చేసేస్తుంది. మాకు ఇష్టం లేదు ఆ పాపం చేయడానికి, కానీ ఏదో ఒక శక్తి మమ్మల్ని నెట్టేస్తుంది అనుకున్నాం. అలాంటప్పుడు కూడా ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ గుణాలు
సత్వగుణం వ్యక్తికి, సత్వగుణము కలిగిన వ్యక్తికి సత్వగుణము అనే ఒక తాడు కట్టేస్తుంది. రజోగుణం కలిగిన వ్యక్తికి రజోగుణం, తమోగుణం కలిగిన వ్యక్తికి తమోగుణం. ఆ సత్వగుణం కలిగిన వ్యక్తికి సత్వగుణాలతో కూడిన కర్మ చేయడానికి ప్రేరేపిస్తుంది. రజోగుణం కలిగిన వ్యక్తికి రజోగుణం కర్మ చేయడానికి ప్రేరేపిస్తుంది. అది కూడా వాడు చేసుకున్న కర్మల్ని బట్టి, పూర్వజన్మలో వాడు చేసుకున్న కర్మల్ని బట్టి, ఆయా కర్మల్ని బట్టి వాడు మళ్ళీ ఈ జన్మలో ఏ ఏ కర్మలు చేయడానికి ఆ గుణాలు అనేది ప్రకృతి క్రియమానాన్ని గుణైకర్మ అని సర్వదా. మరి ఈ ప్రకృతి గుణాలు అనేది వాడిని ప్రేరేపిస్తాయి. తమో గుణం కలిగిన వ్యక్తికి తమో గుణం ప్రేరేపిస్తుంది. ఆ తమో గుణం పని చేయడానికి చూడండి, ఇప్పుడు భగవంతుని కథ చెప్పుకుంటున్నాము. మరి మందిరంకి వచ్చే వాళ్ళందరూ ఎందుకు వినడం లేదు? మరి సత్వగుణం అనేది వారిలో పూర్వజన్మలో చేసుకున్న కర్మను బట్టి చాలా చాలా తక్కువ ఉంది. అందుకే ఈ సత్వగుణం అనేది ప్రేరేపించదు, రజోగుణం ప్రేరేపిస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, తొందరగా ఇంట్లో పనులు ఉన్నాయి, అయ్యయ్యో పిల్లలు వచ్చేస్తారు, మా ఆయన వచ్చేస్తారు, తొందరగా వండి పెట్టాలి, లేకపోతే కొత్త సినిమా రిలీజ్ అయిపోయింది వెళ్ళిపోవాలి, ఏదో మొత్తానికి ఈ విధంగా. ఒకవేళ తమో గుణం అయితే అబ్బా రోజంతా పనిచేశాను, కొద్దిసేపు పడుకుంటే బాగుంటుంది. నిద్ర, ఆలస్యం, బద్ధకం ఇవన్నీ తమో గుణం యొక్క. మరి రజోగుణం అయితే ఏదో ఒకటి వృద్ధి చెందడానికి ఏదో ఒకటి ప్రేరణ వస్తుంది. సత్వగుణం వచ్చినప్పుడే ఆత్మకళ్యాణం కోసం ఒక వ్యక్తి ఆలోచిస్తాడు, సత్వగుణం ఉన్నప్పుడు. లేకపోతే ఆత్మకళ్యాణం కోసం ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? జీవితాంతం తీర్థయాత్రలు, మందిరం అన్నీ తిరిగిన వాళ్ళు కూడా ఆత్మకళ్యాణం కోసం ప్రయత్నించరు. జీవితాంతం ఉదయం నుంచి సాయంత్రం వరకు మందిరాలు అన్నీ తిరిగేస్తారు. అక్కడ దర్శనం, అక్కడ గంట కొట్టగానే అక్కడ పరిగెత్తారు, ఇక్కడ గంట కొట్టగానే ఇక్కడ పరిగెత్తారు. మరి టెంకాయ కొట్టాలి, అది కొట్టాలి, శనివారం ఈరోజు, మంగళవారం, సోమవారం, బుధవారం, గురువారం, వారాలను బట్టి, తిథులను బట్టి అన్నీ ఇంకా అసలు బిజీగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళు కూడా ఆత్మకళ్యాణం కోసం ప్రయత్నించారు. ఆత్మకళ్యాణం అనేది కంప్లీట్ సపరేట్ అది. మరి వీరు ఎందుకు గుళ్ళకి వెళ్తున్నారు? మరి వాళ్ళ బాగు కోసం అంటే ఆత్మకళ్యాణం కోసం కాదు, శరీరం కోసం. శరీరం ఇచ్చిన వ్యక్తుల కోసం, లేకపోతే శరీరం నుండి వచ్చే వ్యక్తుల కోసం, పిల్లల కోసం, లేకపోతే తల్లిదండ్రుల కోసం, భర్త కోసం, భార్య కోసం, వీళ్ళ కోసం ఈ మందిరాలు ఎత్తుతారు. మాకు అది ఇవ్వండి స్వామి, ఇది ఇవ్వండి స్వామి అని అడగడానికి వెళ్తారు అంతే. ఆత్మకళ్యాణం కోసం ప్రయత్నించేవాడు చాలా అరుదు, చాలా తక్కువ. నిజానికి ఆత్మకళ్యాణం కోసం ప్రయత్నించని వాడు ఆత్మఘాతి అంటారు. శాస్త్రంలో ఆత్మఘాతి అంటే సర్వసాధారణంగా అంటారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఆత్మఘాతి అంటారు సర్వసాధారణంగా. ఊరేసుకొని చావడం, నదిలో దూకి చావడం, ట్రైన్ కింద పట్టాల కింద తలకాయ పెట్టడం, మరి ఏదో ఒక మొత్తానికి ఇవన్నీ ఆత్మహత్యలు. నిజానికి ఇవి సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. కానీ శాస్త్రంలో ఏం చెప్పబడింది? ఏ వ్యక్తి అయితే జీవితంలో ఆత్మకళ్యాణం కోసం ప్రయత్నించాడు, భగవంతుని చరణాలను పొందడానికి ప్రయత్నించాడు, ఆ వ్యక్తి ఆత్మఘాతి. శాస్త్రంలో చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే ఆత్మకళ్యాణం కోసం ప్రయత్నించాడు, కేవలం శరీరం పోషణ కోసము, శరీరం కుటుంబ వ్యక్తుల కోసమే వాడు ప్రయత్నిస్తాడు, ఏది చేసినా వారి కోసమే చేస్తాడు, మరి ఇది ఆత్మకళ్యాణం కాదు. మరి ఏ పాపం అంటని వారు వీరందరూ కూడా. పాపమే అంటది. ఎందుకు అంటుంది? వారు చేసే ప్రతి పని కూడా కృష్ణుడే కేంద్ర బిందువు కదా. మరి ఇంకా ఆవులు ఉన్నాయి, రోజు తీసుకెళ్తున్నారు, ఆవులు కాస్తున్నారు, పాలు వెతుకుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? అన్నీ చేస్తున్నారు. కానీ వారికి ఏ పాపం అంటడం లేదు. ఎందుకంటే కృష్ణుడే చర్మలక్షణం, వాళ్ళకి కృష్ణుడే కేంద్ర బిందువు. ప్రతిదీ పాలు వెతుకుతున్నారు కృష్ణుడి కోసం, ఆవులు మేపుతున్నారు కృష్ణుడి కోసం, తలదూకుంటున్నారు కృష్ణుడి కోసం. గోపికలు చూడండి, మరి కృష్ణుడు చూస్తాడనే తలదూకుంటారు. కృష్ణుడు ఏ రోజైతే మథుర వెళ్ళిపోయారు, ఆ రోజు నుంచి తల దూకోవడం మానేశారు, తినడం మానేశారు, వండుకోవడం మానేశారు. కేవలం గోపికలే కాదు, గోపాలుడే కాదు, యశోదే కాదు, నందమహారాజ్ కాదు, పశువులు పక్షులు కూడా కృష్ణుడు ఏ రోజైతే మథుర వెళ్ళిపోయారు, పశువులు పక్షులు కూడా తినడం మానేశాయి.
అంత విశుద్ధమైన ప్రేమలో ఉంటారు వారు. ఈ అడవిలో ఉన్న పశువులు పక్షులు కృష్ణుడు ఎప్పుడు వస్తాడు ఆవులు తీసుకొని కృష్ణుడిని చూద్దామని, మరి జింకలు లేళ్ళు ఇవన్నీ కూడా ఆ యొక్క కృష్ణుడు ఊదే ఆ యొక్క వేణునాదం వినడానికి చెవులు నిక్కబడుచుకొని పెద్ద పెద్దవి చేసుకొని వింటాయన్నమాట. మరి కృష్ణుడు మథుర వెళ్ళిపోయిన తర్వాత మొత్తం శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేణమే, అంత శూన్యమైపోయినట్లుగా ఉంది. అందరూ ఉన్నారు, మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ శూన్యంలాగా ఉంది మొత్తం బ్రజభూమి అంతా. కృష్ణుడి అందే వారి యొక్క చేతన ఆధారపడి ఉంది. మరి ప్రతిదీ కంటికి కాటులు పెట్టుకుంటారు కృష్ణుడి కోసమే, తలదూకుంటారు కృష్ణుడి కోసం, బట్టలు వేసుకుంటారు కృష్ణుడి కోసం, ప్రతిదీ కృష్ణుడి కోసం. నిజానికి శ్వాస పీల్చుకుంటారు కూడా కృష్ణుడి కోసం. ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు, అంతర్ధానం అయిపోయిన తర్వాత గోపికలు ఏడుస్తూ చెట్టు పుట్టని అడుగుతూ వెళ్తున్నారు. తర్వాత గోపీ గీతం పాడారు ఏడుస్తూ. జయతి తేదికం జన్మనా వ్రజ అంటూ పాడారు. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడు, స్వామి గోపికలు అంటున్నారు, స్వామి మీరు లేని జీవితం మాకెందుకు, మీరు అంతర్ధానం అయిపోయారు, మీ యొక్క విరహంలో మేము చచ్చిపోయేవాళ్ళం కదా, మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాము, మీరు ఒక క్షణము యుగాయుతం నిమిషేన చక్షుష ప్రావృషాయుతం, ఒక నిమిషం కూడా యుగాలు లాగా ఉంటుంది మీరు కనిపించకపోతే, ఒక్క నిమిషం కూడా యుగాలు లాగా ఉంటుంది. అదే మీరు పక్కన ఉంటే యుగాలు కూడా ఒక నిమిషంలాగా వెళ్ళిపోతుంది. నిమిష అంటే రెప్పపాటు సమయం విరహం కూడా సహించలేరు గోపికలు. రెప్ప పట్టడానికి ఎంతసేపు పడుతుంది, ఇంతసేపు కూడా సహించలేరు కృష్ణుడి విరహాలు అని అన్నారు. మీ విరహం సహించలేము స్వామి అన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నారు, నేను ఎంతసేపు నుంచో కనిపించలేదు, మీరేం చావలేదే, మీ ప్రాణాలు ఏం పోలేదే, ఇంకా బతికే ఉన్నారు కదా, ఇప్పుడు నేనంటే ప్రాణం, మీకు కనిపించకపోతే ప్రాణం పోతుందంటారు, ఇంకా ఎవరిది ప్రాణం పోలేదు. అప్పుడు గోపికలు సమాధానం చెప్తున్నారు, తవ కథామృతం తప్త జీవనం కవి విరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భూరిదా జన. అప్పుడు గోపికలు అంటున్నారు, సమాధానం చెప్తున్నారు. కృష్ణుడు అన్నారు, ఏంది ప్రాణం పోలేదు ఎవరిది అని అన్నారు. గోపికలు అంటున్నారు, తవ కథామృతం తప్త జీవనం. స్వామి ప్రాణం ఎందుకు పోలేదో చెప్తున్నా వినండి. మీ యొక్క కథామృతం ఉంది, మీ యొక్క కథామృతం, హరికథామృతం ఉంది. ఈ హరికథామృతము మాలో మేము చెప్పుకుంటున్నాము, స్వామి ఆ లీలలు చేశారు, ఈ లీలలు చేశారు అని మేము చెప్పుకుంటున్నాం. ఈ కథామృతమే తప్త జీవనం, ఈ చనిపోయే వాళ్ళని బతికిస్తుంది. మీ కథామృతమే ఇరుగు పొరుగు మేము చెప్పుకుంటున్నాము. మీరు అంతర్ధానం అయిపోయినప్పటి నుంచి మేము చెప్పుకుంటున్నాము, కృష్ణుడు చిన్నప్పుడు ఈ పనులు చేశాడు, ఆ పనులు చేశాడు, ఇవన్నీ లీలలు చేశారని మేము చెప్పుకుంటున్నాము. ఇది చెప్పుకుంటున్నాము, ఈ కథామృతమే మమ్మల్ని బతికిచ్చింది. నిజానికి మేము ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం, మీరు కనిపించుకున్నప్పుడే మేము ప్రాణం వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ మేము బ్రతుకున్నడానికి కారణం ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి సమాధానం చెప్తున్నాం. తవ కథామృతం తప్త జీవనం. తప్త అంటే చనిపోయేవాళ్ళు, తప్పించేవాళ్ళు, త్రితాపాలతో తప్పించేవాళ్ళు, ప్రాణం పోయేవాళ్ళు. వారికి ఏం ఇస్తుంది? తప్త జీవనం, జీవనం ఇస్తుంది. తవ కథామృతం తప్త జీవనం కవి విరీడితం కల్మషాపహం. పెద్ద పెద్ద కవులు, పెద్ద పెద్ద ఋషిమునులు కూడా మీ యొక్క కథామృతాన్ని రాస్తుంటారు, వింటుంటారు, చెప్తుంటారు. ఇంకా రెండో పనే లేదు వాళ్ళకి. కవి విరీడితం కల్మషాపహం. మరి ఈ విధంగా చేయడం వల్ల కల్మషం పోతుంది, కపటం పోతుంది, దుర్గుణం పోతుంది, పాపం పోతుంది, చెప్పేవారికి పోతుంది, వినేవారికి పోతుంది, అందరికీ పోతుంది, కల్మషం పోతుంది. ఇక కపటం కూడా హృదయంలో ఉండదు, మోసం చేసే బుద్ధి కూడా ఉండదు. ఎవరైతే కథ వింటూ ఉంటారో వారికి మోసం చేయాలనే ఆలోచన రాదు అసలు. శ్రోత్రాంజలి ఉపసృష్య దునితే కర్మ వాసనం. ఇక రోజు వింటూ ఉంటే
ఈ కర్మ వాసన అనేది పోతుంది. అటువంటి మీ కథామృతం మేము చెప్పుకోబట్టి మేము బతుకున్నాం స్వామి, లేకపోతే మా ప్రాణం ఎప్పుడో పోయారు అని గోపికలు సమాధానం చెప్పారు. మరి ఇక్కడ కూడా ఏ పాపం అంటలేదు, ఎందుకంటే వీరందరూ కూడా కృష్ణ భక్తులు కాబట్టి. ఇక లోపల ఉన్న గోపికని నిద్రలేపుతున్నారు, ప్రయత్నించారు ఆండాల గోష్ఠి, కానీ లోపలున్న గోపిక నిద్రలేదు, తలుపు తెరవలేదు, నిద్రలేదు. పొరుక్కోడి ఇప్పుడు ఆవిడ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. పొరుక్కొడి అంటే బంగారు తీగ లాంటి నడుము, అంటే సన్నని నడుము. చూడండి ఎంత బాగా వర్ణిస్తున్నారు ఆండాల గోష్ఠి. బంగారు తీగ అంటే అంత సన్నని నడుము కలిగిందానా అని సంబోధిస్తున్నారు లోపల ఉన్న గోపికని. ఇంకా ఏంటి, పుత్తు ఆరవు అల్గుల్ పునమైలే, నెమలి పురి విప్పినప్పుడు ఏ విధంగా అయితే ఎంత గుబురుగా ఎంత విస్తారంగా నెమలి నృత్యం చేసేటప్పుడు చూసారా, చూసినప్పుడు తన నెమలి పించాలన్నింటినీ విస్తారం చేసేస్తుంది అంత పెద్దగా. అలాగే ఇంత పెద్ద పెద్ద నల్లని కురులు గుబురుగా కలిగిందానా అంటున్నారు. ఎంత బాగా అద్భుతంగా వర్ణిస్తున్నారు అమ్మవారు. పుత్తు అరవు అల్గుల్ పునమైలే, నెమలి పురి విప్పినప్పుడు ఎంత విస్తారంగా ఉంటుందో గుబురుగా ఉంటుందో అంత అద్భుతమైన కేశ సౌందర్యం కలిగిందానా అని సంబోధిస్తున్నారు. సుత్తత్తు తోలిమారి ఎల్లారు మందు, ఈ చుట్టూ ఉండే చెలికత్తులం అందరము మేము వచ్చాము, నేను లేపడానికే వచ్చాము. నీ ముంగిడే ప్రవేశించాము, మీ ఇంటి ద్వారం దగ్గరే ఉన్నాము. ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటున్నావా లేదా? నిన్ ముత్తం పుగుందు ముగిల్ వన్నన్ పేరు పాడి. ఇప్పుడు స్వామి యొక్క గుణాలని గానం చేస్తున్నారు. ఏం గుణాలని? నీలమేఘశ్యాముడు, నీలమేఘ శరీరం లాంటి, నీలమేఘం రంగులాంటి శరీరం కలిగిన స్వామిని, ఆయన యొక్క నామాల్ని నోరారా పాడుతున్నాము. కానీ పాడుతున్నాము సిత్తాదే ఉలుకు లేదు, పేసాదే పలుకు లేదు, ఉలుకు లేదు పలుకు లేదు. నేను ముంగడికి వచ్చి భగవంతుని గుణాలని నామాల్ని పాడుతున్నాము, అయినా కూడా సిత్తాదే ఉలుకు లేదు, పేసాదే పలుకు లేదు, ఉలుకు లేదు పలుకు లేదు, రెండు లేదు. సెల్వ పెండాటి, మరి సంపన్నురాలా ఇక్కడ అంటున్నారు. సౌందర్యం ఉంది, సంపద ఉంది, రెండు ఉన్నాయి. ఇక్కడ నీలమేఘశ్యాముడు అనే నామం తీసుకుంటున్నారు గోపికలు. కృష్ణుడు బ్రజై ప్రసిద్ధం నవనీత చోరం గోపాంగనానాం చ యదుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. కృష్ణుడు చోరీ అంటే దొంగతనం చేస్తాడు. వెన్నను దొంగిలిస్తారు, పాలు పెరుగు దొంగిలిస్తారు, మరి గోపికల యొక్క వస్త్రాలను కూడా దొంగిలిస్తారు. మరి చివరికి అనేక జన్మార్జిత పాప చౌరం, అనేక కోట్ల జన్మల పాపాలను కూడా దొంగిలించేస్తారు. మరి ఇంత ఎక్స్పర్ట్ దొంగిలించడంలో, మరి చౌరాగ్రగణ్యం, ఎంతమంది సృష్టిలో దొంగలున్నారు వాళ్ళందరికంటే లీడరు, అన్నిట్లో లీడరు, ఎక్స్పర్ట్. చౌరాగ్రగణ్యం పురుషం నమామి. మరి మిగతా దొంగలు దొంగతనం చేసేటప్పుడైనా తెలిసిపోతుంది, లేకపోతే చేసిన తర్వాత అయినా తెలుస్తుంది. కానీ ఈ దొంగ చేసిన తర్వాత కూడా తెలియదు, పోనీ తెలిసినా కూడా పట్టుకోలేరు ఎవరు. పలానా వ్యక్తి దొంగతనం చేశారంటే ఎవరైనా పట్టుకోగలరు, కానీ చౌరాగ్రగణ్యం పురుషం నమామి. మరి ఎంతమంది సృష్టిలో ఉన్నారు చౌరులు అంటే దొంగలు, వాళ్ళందరికీ కూడా
లీడరు, శ్రేష్టమైన దొంగ, దొంగలకు కూడా దొంగ, చౌరాగ్రగణ్యం పురుషం నమామి, అటువంటి దొంగలకి మేము నమస్కారం చేస్తున్నామంటే మరి బిల్వమంగళ ఠాకూర్ వాళ్ళు పాడుతున్నారు. నీలమేఘశ్యామి నీలం యొక్క రంగును కూడా దొంగిలిచ్చేశాడు. చూడండి, ఇన్నిటిని దొంగిలించిన తర్వాత కూర్చోలేదు శాంతంగా. నీలమేఘశ్యామం యొక్క నీలి రంగు, దాన్ని కూడా దొంగిలిచ్చేసి పెట్టేసుకున్నాడు. అందుకే ఇక్కడ నీలమేఘం శరీరం కలిగిన వాడ అని సంబోధిస్తున్నారు ఇక్కడ ఆండాల అమ్మవారు. నిజానికి నీలం రంగు ఎలా వచ్చిందంటే దొంగతనం చేశారు. అది కూడా బిల్వమంగళం పేరు వినే ఉంటారు. గొప్ప భక్తులు బిల్వమంగళం, చాలా గొప్ప భక్తులు. ఆయన చిన్ని కృష్ణుడు ఒకసారి ఆయన అన్నీ వదిలేసి నిజానికి తర్వాత కళ్ళు కనిపించు ఆయనకి, చాలా స్టోరీ ఉంది. తర్వాత బృందావనం వెళ్ళిపోతారు. ఒకసారి చిన్ని కృష్ణుడు వచ్చి చేయబట్టుకొని దారి చూపిస్తాడు. దారి చూపిస్తే కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేర్చిన తర్వాత ఎప్పుడైతే ఈ బిల్వమంగళకి ఆయనకి అర్థమైపోతుంది, నా చేయి పట్టుకుంది ఎవరో కాదు కృష్ణుడే, అర్థమైపోతుంది. కళ్ళు కనిపించడం కానీ అర్థమైపోతుంది. మరి భక్తుడికి భగవంతుడు వచ్చాడని భక్తుడికే అర్థమవుతుంది, మరి అభక్తులకు అర్థమవుతుంది. మరి భగవంతుడికే తెలుసు ఎవరు నిజమైన భక్తులు అనే, నిజమైన భక్తులకే తెలుసు భగవంతుడు ఏ రూపంలో వచ్చినా కూడా కనిపెట్టేస్తారు. ఏ రూపంలో వచ్చినా కూడా ఆ భక్తులే స్వయంగా వచ్చి ఎదురుగా నిలబడ్డా కూడా కనిపెట్టలేరు. చూడండి, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, స్వయంగా కృష్ణుడు వచ్చాడు, శాంతిదూతగా వచ్చాడు. మరి వీరికి భగవంతుడు స్వయంగా వచ్చి ఎదురుగా నిలబడ్డా కూడా భగవంతుడిలో భగవంతుడిని చూడటం లేదు. సర్వసాధారణమైన మనిషిగా మేము ఎలాగో ఈయన కూడా అలాగే. మరి ఆయన కూడా కట్టేయడానికి ప్రయత్నించారు. కనుక భగవంతుడిలో కనీసం భగవంతుడిని ఏ రూపంలో వచ్చినా కూడా నిజమైన భక్తుడు వెంటనే కనిపెట్టేస్తాడు. స్పర్శ చేయగానే, చేయబట్టుకోగానే బిల్వమంగళకి ఆయనకి అర్థమైపోయింది స్వయంగా చిన్ని కృష్ణుడే. ఎప్పుడైతే ఇంకో చేతితోటి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండేసరికి కృష్ణుడు విడిపించుకొని పరిగెత్తున్నారు. అప్పుడు ఆయన అన్నారు, నాకు కళ్ళు కనిపించాయి, నేను నిన్ను కనిపెట్టేశాను, నువ్వే అని నాకు తెలిసిపోయింది, నా చెయ్యి పట్టుకున్నా. మరి నిన్ను ఇంకో చేతితోటి నేను ఇలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే తప్పించుకొని నా చెయ్యి విడిపించుకొని నువ్వు పరిగెత్తున్నావు. ఇలా పరిగెత్తొచ్చేమో కానీ ఇక్కడ నువ్వు ఉంటున్నావు కదా, ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ చెయ్యి విడిపించుకొని వెళ్ళగలుగుతున్నావు. కానీ నా హృదయం అనే జైల్లో, ఎందుకంటే ఆయన రాశారు ఈ పాట, దొంగలకు కూడా దొంగవి నువ్వు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. మరి దొంగకు పనిష్మెంటే కదా, మరి పనిష్మెంట్ ఏంటి? జైల్లో వేస్తారు. మరి నా హృదయం అనే జైల్లో వేసేసాను నీకు. ఈ రెప్పలు అనే గేట్లు వేసేసాను, ద్వారాలు క్లోజ్ చేసేసాను. లేకపోతే జైల్లో వేసి ద్వారాలు క్లోజ్ చేయకపోతే ఎప్పుడైనా తప్పించుకొని వెళ్ళిపోతారు కదా. ఇవి ద్వారాలు ఓపెన్ చేసేసాను, వచ్చేసావు లోపలికి, హృదయం అనే కారాగారంలో వేసేసాను. మత్పాశ దృఢబంధన నిశ్చలత్వం. మరి లోపలికి వేశాను, పైన బయట ద్వారాలు వేశాను, అన్నీ వేశాను, అయినా తప్పించుకుంటావేమో అని చెప్పి భక్తి అనే తాళ్ళతోటి మళ్ళీ కట్టేశాను కాళ్ళు చేతులు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు స్వామి? మీరు కారాగారంలో వేశాడు, ద్వారం తాళం వేసేసారు, అయినా కూడా తప్పించుకోవచ్చు అని చెప్పి కాళ్ళు చేతులు కూడా సంఖ్యలు, భక్తి అనే సంఖ్యలతోటి కట్టేసి మరీ కూర్చోబెట్టేశారు. మరి ఇలా నా చెయ్యి విడుచుకొని నువ్వు తప్పించుకోగలుగుతున్నావు, కానీ ఇక్కడ ఈ కారాగారంలో నుంచి నువ్వు తప్పించుకోలేవు అని అంటున్నారు బిల్వమంగళ ఠాకూర్.
కనుక నీలమేఘశ్యాముడు, నీలమనే రంగుని నీల మేఘాల నుంచి దొంగిలించుకొని కృష్ణుడు పెట్టుకున్నాడు తన దగ్గర. అందుకే నీలమేఘశ్యాముడయ్యాడు. మరి ఇంతగా భగవంతుని నామాన్ని మీరు గానం చేస్తున్నారు, ఆండాల్ గోష్ఠి. అయినా కూడా లోపల ఈ గోపిక సెత్తాదే ఉలుకు లేదు, పేసాదే పలుకు లేదు. ఉలుకు లేదు, పలుకు లేదు. కనీసం కాస్త శబ్దం ఇలా ఇలా అటువైపు నుంచి ఇటువైపు పడుకునేటప్పుడు ఇలా తిరిగితే కాస్త శబ్దం వస్తుంది కదా, అది కూడా లేదు. ఉలుకు లేదు, పలుకు లేదు. సెల్వ పెన్నాడాటి. మరి అన్ని సంపదలు కలిగిన దానివి అహంకారం ఏంటి నీకు? సౌందర్యం ఉంది, సంపద ఉంది, అహంకారం లాగుంది. మేమంతా వచ్చి నీ ద్వారం దగ్గర ఇంతగా భగవన్ నామాల్ని మేము పాడుతున్నాము పెద్దగా గొంతెత్తి. మరి నువ్వు కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంత అహంకారం ఏంటి నీకు? ఎత్తెక్కు ఉరుంగం ఐశ్వర్యము మదంతో ఉన్నావు అనుకుంటున్నాను. ఇంత సంపద మరి సౌందర్యం ఉంది కాబట్టి నీకు కాస్త అహంకారం ఎక్కువైనట్లుంది. మరి నీ అభిప్రాయం ఏంటి అసలు? పొరుళ్ళు ఈ విధంగా పడుకొని ఉండడంలో నీ యొక్క అభిప్రాయం ఏంటి? వచ్చిన వాళ్ళు భగవంతుని నామం చేస్తూ ఉంటారులే, 1 గంట 2 గంటలు ఆయన చక్కగా వినొచ్చు లోపల కూర్చోని అనుకుంటున్నావా ఏంటి? పోనీ నిద్రపోతుందిలే, మనం వ్రతం కోసం వచ్చాము, 1-2 సార్లు పిలుస్తాము, ఉలుకు లేదు, పలుకు లేదు, సరే విడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? విడిచి వెళ్ళిపోతాం అనుకుంటున్నావేంటి? అలాగే విడిచి వెళ్ళిపోయే వాళ్ళం కాదు మేము. వ్రతానికి వస్తున్నామంటే నిన్ను తప్పకుండా నువ్వు నిద్రపోతున్నా కూడా కాలు చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాం మేము. వ్రతానికి అందరూ రావాలి. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న అందరూ కూడా ఈ వ్రతం చేయాలి. నువ్వు తప్పకుండా వ్రతం చేయాలి. మరి అందుకే మేము వచ్చాము. కొద్దిసేపు భగవన్నామం చేసి వెళ్ళిపోతారనుకుంటున్నావేమో, అలాగేం వెళ్ళవు. నువ్వు శబ్దం చేయకపోయినా కూడా ఉలుకు లేదు, పలుకు లేదు, అయినా కూడా మేము ఇక్కడే ఉంటాము. కనుక ఇక్కడ 6వ గోపికని ఈ విధంగా నిద్ర లేపుతున్నారు ఆండాల్ గోష్ఠి. మొట్టమొదట వంశాన్ని కీర్తించారు. ఉత్తమమైన వంశం. నిజానికి పాడి పంటలే సంపద. పాడి పంటలు చూడండి, ఇంతకుముందు చూడండి భూమి ఎంత ఉంది, మీకు పాడి ఎంత ఉంది అని అడిగేవాళ్ళు ఇంతకుముందు రోజుల్లో. వారు భూమిని బట్టి ఆ పాడిని బట్టి అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి? మరి ఏం ఉద్యోగం చేస్తున్నారు, నెలకి ఎంత వస్తుంది? ఇక్కడ భూములు లేవు, పాడి లేదు, ఏమీ లేదు. మరి ఏం ఉద్యోగం చేస్తున్నారు, నెలకి ఎంత వస్తుంది? మా అమ్మాయికి ఏం పెడతారు, మా అబ్బాయికి ఎంత కట్నం ఇస్తారు? ఇంకా పాడి లేదు. మరి పాడి ఎందుకు? ఇంకా అక్కర్లేదు. ప్యాకెట్లు దొరుకుతున్నాయి కదా బయట, విష ప్యాకెట్లు దొరుకుతున్నాయి. పెరుగు కావాలన్న ప్యాకెట్, పాలు కావాలన్న ప్యాకెట్, నెయ్యి కావాలన్న ప్యాకెట్, మీగడ కావాలి, వెన్న కావాలన్న ప్యాకెట్, అన్ని ప్యాకెట్లు. ఇక పంట, పాడి ప్యాకెట్లు అయిపోయింది. పంట అన్ని కెమికల్స్. కెమికల్స్ లేని పంట ధాన్యం ఏమైనా ఉందా? కెమికల్స్ లేవు. మనం తినే ప్రతిరోజు అన్నము, పప్పు ఇవన్నీ కూడా కెమికల్స్ ద్వారా అయింది. చూడండి, ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది, ఒక 20 సంవత్సరాల క్రితం ఇంట్లో ఎన్ని కూరలు చేసుకునేవాళ్ళు మీరు? ఇంట్లో ఎన్ని కూరలు చేసుకునేవాళ్ళు? పోనీ ఇన్ని కూరగాయ మార్కెట్లు ఉన్నాయి. ఒక్కోసారి ఏం కూర కూడా ఉండేది కాదు. పచ్చడి, కారము, ఆవకాయ, ఏదో నిమ్మకాయ పచ్చడో గోంగూర పచ్చడి ఏదో ఉంటుంది, దాంతో సరిపెట్టుకునేవారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబం ఉండేది, 10 మంది, 15 మంది, 20 మంది కూడా ఉండేవాళ్ళు. ఎంత పెద్ద దవర అన్నం ఉండేవారు. మరి పచ్చడి, కారంతో అందరూ సరిపెట్టుకునేవారు. ఏదన్నా విశేషంగా వచ్చిందంటే అప్పుడేదో పప్పు చారు చేసేవాళ్ళు,
విశేషం ఏదైతే అరే మా ఇంట్లో గట్టిపప్పు చేశారు ఈరోజు, ఆ పిల్లవాళ్ళు చెప్పేవాళ్ళు మా ఇంట్లో గట్టిపప్పు నెయ్యి ఈరోజు తిన్నాను అంటే అది విశేషం. రోజు పచ్చడి కారం తినేవాడు ఈరోజు గట్టిపప్పు నెయ్యి వేసుకొని తినంటే అది విశేషం. ఏదో వారానికి నెలకు ఒకసారి గట్టిపప్పు నెయ్యి చారు ఉంటుంది, మరి అది విశేషం. అసలు కూరగాయలు చూడటానికి కనిపించేవి కాదు అంటే ఏంటి చూడండి, ఆ రోజుల్లో మందులు వాడేవారే కాదు, లభించిన దాంతో సంతృప్తి పడేవాళ్ళు. ఏ కూరగాయలైనా సరే, కందిపప్పు కానీ మిగతా కూరగాయలు కానీ సరే, బీరకాయలు కానీ సొరకాయలు కానీ కాకరకాయలు కానీ ఎక్కువ ఉండేవి, అప్పుడు పండించేవారు. గోంగూర తోటకూర పండించేవారు. లభించిన దాంతో ఉన్నదాంతో సంతృప్తి పడేవారు. ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ జనాభా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడున్న జనాభా కంటే వందల రెట్లు ఎక్కువ ఉండేవారు. ఒక్కొక్క కుటుంబంలో 10 మంది కంటే ఎక్కువ, 10 మంది కంటే తక్కువ సంతానమే లేదు. ఇంతకుముందు విషయం చెప్తున్నాను, 10 మంది కంటే ఇప్పుడు ఒకరిని కనడమే పెద్ద సమస్యలాగా అయిపోతుంది. అప్పుడే ఎందుకులే చూడండి, వివాహం అయిపోయింది అప్పుడే ఎందుకులే, ఇంకొక 4-5 సంవత్సరాలు ఉద్యోగం పర్మనెంట్ అయిన తర్వాత బాగా డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం, అప్పుడే ఎందుకులే. ఒక సంతానం కనడానికే భయపడుతున్నారు. ఇంకా రెండో సంతానం అయిపోయింది అనుకోండి, ఇంకా అంతే. ఇక ఈ ఇద్దరు కూడా ఆడపిల్లలు అయిపోతే ఇంక అంతే, పెద్ద ఉరితాడు మెడలో వేసినట్లుగా జీవితాంతం ఏడుస్తారు. కానీ ఆ రోజుల్లో చూడండి 10 మంది సంతానం కంటే ఎక్కువ ఏ ఇంట్లో పట్టినా కూడా. మరి ఇంత సంతానం ఇంత జనాభా ఉండేది, కారము పచ్చడి ఏదో ఒక కూరతోటి సరిపెట్టుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో జనాభా చాలా తక్కువ, కానీ విపరీతమైన వెరైటీ కూరగాయలు. ఇప్పుడు మార్కెట్లో చూడండి, ఎక్కడ పట్టినా కూరగాయలు మార్కెట్లు, ఎన్ని మార్కెట్లు, వీధికి 2-3 మార్కెట్లు, ఏ షాపులని కిరాణా షాపులో కూడా కూరగాయలు పెట్టేశారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మందులు వేసి, హైబ్రిడ్ మందులు వేసి. మరి అప్పుడు పచ్చడి మెతుకులు తిని కారం మెతుకులు తిని 100 ఏళ్ళు బ్రతికేవారు. ఇప్పుడు ఇన్ని వెరైటీ ఐటమ్స్, ఇన్ని వెరైటీ. ఇప్పుడు చూడండి, 2 కూరలు ఒక్కోసారి 3 కూరలు, వేపుడు ఉండాలి, ఉత్త పప్పు చేస్తే కాదు, వేపుడు ఉండాలి, చారు ఉండాలి, నంచుకోవడానికి అప్పడాలు ఉండాలి, వడియాలు ఉండాలి, అన్ని రకాలు ఉండాలి. కానీ ఒక్కటి కూడా ఆయుష్ను పెంచేది కాదు, ఆరోగ్యం తెచ్చేది కాదు. మరి ఆ రోజుల్లో చూడండి, కారం మెతుకులు, పచ్చడి మెతుకులు, ఆ కారం కొద్దిగా నెయ్యేసుకొని, లేకపోతే కొద్దిగా పచ్చడి కొద్దిగా నెయ్యేసుకొని దాంతో ఇంత అన్నం తినేవారండి. ఇంత అన్నం అండి, అన్నము ఇంత అన్నం తినేవారు. ఇంత అన్నం తిని కూడా అన్ని పనులు చేసుకునేవారు. అబ్బా ఈరోజు ఇంత తినేసాను, నేను చేయలేను అనేవారు. ఇప్పుడు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి చూడండి, ఇన్ని మెతుకులు, అది కూడా చేతితోటి పిడికిల మెతుకులు ఇలా వచ్చిందంటే అంతే. కూరగాయలు రకరకాలు ఉన్నాయి, ఈ విటమిన్లు ఈ ప్రోటీన్లు వస్తాయి, ఇవి తింటే అవి తింటే అని మొబైల్లో టీవీల్లో అన్ని చోట్ల చెప్తారు. ఉదయం ఇది తినండి, మధ్యాహ్నం ఇది తినండి, రాత్రికి అది తినండి, ఈ విటమిన్స్ వస్తాయి, ఈ ప్రోటీన్స్ వస్తాయి, బాగా ఉంటారు. ఏంటి బాగుండేది? అన్ని కెమికల్సే కదా. మరి ఆ రోజుల్లో ఈ విటమిన్లు ప్రోటీన్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? మరి మనిషి ఈ విటమిన్లు ప్రోటీన్లు ఏమి, అన్ని విటమిన్లు ప్రోటీన్లు తినే ఒక్క పచ్చడి మెతుకులోనే ఉన్నాయి అన్నీ. మరి ఈ రోజుల్లో పరిశోధన చేసి డ్రై ఫ్రూట్స్ తినండి, ఆ ఫ్రూట్స్ తినండి, ఈ ఫ్రూట్స్ తినండి, ఉదయాన్నే నానబెట్టుకొని తినండి, స్ప్రౌట్ తినండి, ఇవి తినండి, అవి తినండి, మరి 4 గంటలకి పండ్లు తీసుకోండి, స్నాక్స్ తీసుకోండి, రాత్రికి పడుకునే ముందు పాలు తీసుకోండి, అన్ని రకాలుగా మరి ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా చెప్తుంది. మరి ఆ రోజుల్లో ఈ విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి? మరి నిండు 100 ఏళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? 80 సంవత్సరాల వ్యక్తి కూడా వ్యవసాయం ఎలా చేస్తున్నాడు? పరిస్థితి మారిపోయింది. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత తొందరగా భగవన్ నామం చేసి వెళ్ళిపోతే అంత మంచిది. ఎందుకంటే తినే తిండిలో నాణ్యత లేదు, కల్తీ. సరే భగవన్ నామాన్ని కూడా కల్తీ చేసేవాళ్ళు వచ్చారనుకోండి. హిందూ సనాతన ధర్మంలో పుట్టి కూడా
రాముడిని కృష్ణుని వదిలేసి ఇతర మరి సాయిబాబా లాంటి వాళ్ళని పూజించడం మొదలుపెడుతున్నారు. దుర్భాగ్యం చూడండి. సరే, వాళ్ళ కర్మ. ఈరోజు 6వ గోపికని నిద్రలేపి తమతో పాటు తీసుకెళ్లారు ఆండాల గోష్ఠి. ఒకసారి భగవన్నామని చెప్పుకొని మనం శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనీత చోర వసుబాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద. వజ్ర కవచధర వరాహమూర్తివి గోపీ జనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్జన పక్షివాహన పాండవ ప్రియా గోవింద హరి గోవింద. మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద. సీతానాయక ధృత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక యాపద్బాంధవ శరణగత వత్సల గరుణాసాగర గోవింద హరి గోవింద. కమలదలాక్ష గామిత బలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద. పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన
मर्त्यावतारा शङ्खचक्रधरा सारङ्गगदधरा विरजातिरस विरोधिमर्दन गोविन्द हरि गोविन्द सालग्रामधर सहस्रनामा लक्ष्मीवल्लभ लक्ष्मणाग्रजा गसूरितिलक काञ्चनाम्बधरा गरुडवाहन गजराजरक्षक गोविन्द गोविन्द वानरसेवित वारिधि वंदन ఏడు కొండలవాడ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర गोविन्द हरि गोविन्द वज्रकवचधर वैजयन्तिमाला वड्डी कासुलवाड वसुदेवतनया बेल्वपत्राक्षिता भिक्षुकसंस्तुता श्रीपुंरूपा शिवकेशमूर्ति गोविन्द हरि गोविन्द ब्रह्मांड रूपा भक्त रक्षका नित्य कल्याण नीरजनाभा याति राम प्रिया हरि सर्वोत्तम जनार्दन मूर्ति जगत साक्षी रूपा गोविन्द हरि गोविन्द अभिषेक प्रिया परिवारण रत्न किरीट रामानुजनुत स्वयं प्रकाश आश्रित भक्ष नित्य शुभ प्रधा निखिल लोकेश गोविन्द हरि गोविन्द आनंद रूपा आद्यांतरहित इह परदायक इवराज रक्षक परम दयालो पद्मनाभ हरि तिरुमलवास तुलसी वनमाल गोविन्द हरि गोविन्द शेषाद्रि निलया
శేష సాయిని శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి